ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే వైసీపీ పాలనలోని టీడీపీ తిరుపతి దేవస్థానం అనే పవిత్రమైన దేవస్థానంలోని గోవిందరాజు గోపురానికి కలెక్ట్ చేసిన బంగారంలో కూడా 50 కేజీల బంగారాన్ని వైసీపీ నాయకత్వంలో కబ్జా చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? దేవుడితో ఇలాంటి పరస్పరాలకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? ఇది 100కి 100 కరెక్ట్ అండి. ఎందుకంటే అదొకటే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే అంతర్వేదిలో కానీ అలాగే చూసుకుంటే రామతీర్థాల్లో కానీ ప్రతి చోట కూడా దేవాలయాల మీద దాడి అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బాగా జరిగిందండి. అది హిందూ మనోభావాలు పూర్తిగా దెబ్బతీసిందండి. దేవుడి జోలికి వస్తే ఎవరైనా సరే పతనం అవుతారన్న దానికి నిదర్శనమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు రావడానికి కారణం అండి. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే మనం అందరూ ఆలోచన పరిపాలన చేయవలసింది ఏంటంటే ప్రజల మనోభావాలు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు తగ్గట్టుగా మనం పరిపాలన చేయాలి తప్ప వ్యక్తిగత ద్వేషంతో లేకపోతే వ్యక్తిగత మత విద్వేషాలు రెచ్చగొట్టే రాష్ట్రంలో ఆయన టీడీపీని నిర్వీర్యం చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అయితే మాత్రం చాలా తప్పండి. ఇది మంచిది కాదు. ఇది ప్రజా శ్రేయస్ కోసం చేసేది కాదు, ప్రజాక్షేమం కోసం చేసేది కాదు. ఏమైనా చేస్తే ప్రజాక్షేమం కోసం, ప్రజా శ్రేయస్ కోసం ఏమైనా చేయాలి తప్ప ఇలాంటి పనులు ఏమాత్రం కూడా మంచిది కాదని, అలాంటి విషయాల జోలికి పోకూడదని చెప్పేసి మేము భావిస్తున్నాం అండి. తిరుపతి ప్రసాదంలో కూడా గతంలో చూసినట్లయితే కల్తీ నెయ్యితోని తయారు చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ప్రజలు భక్తులు ఏ విధంగా దీన్ని అంటే మనం చూస్తా ఉంటండి, రాష్ట్రంలో ఏం చూసినండి మనకి మొదటి నుంచి కూడా వీళ్ళు ఏంటంటే స్కామ్ అండి. ఎక్కడైనా సరే ఏ పని చేసినా సరే లాభం రావాలండి. లాభం లేనిదే ఏ పని చేయదు. ఈవెన్ ప్రసాదాల్లో కూడా, భోజనాల్లో కూడా మొత్తం నాణ్యత తగ్గించేసి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా చేయడమే ఇలా ప్రధాన ఉద్దేశంగా మనకు కనిపిస్తుందండి. అది స్పష్టంగా ఏంటంటే అది వాళ్ళ నాయకులు కూడా చాలా చోట్ల డెలిబరేట్ గా మాట్లాడారండి. నేను చేస్తే తప్పేంటి ఏంటి అన్న టైప్ లో కూడా చాలా తలపారుగా మాట్లాడడం కూడా ప్రజలు గమనిస్తున్నారండి. ఇది ఎవరు కూడా అటువంటి నిర్ణయాలను ఎవరు కూడా ఆమోదించారండి. కాబట్టి తగిన గుణపాఠం చెప్తారండి.